ప్రైజ్ గాడ్. ఈ యొక్క ఉదయకాలంన అరుణోదయ అనుదిన వాగ్దానం నుండి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మరి ఈ దినమందు మరి దేవుని యొక్క నామంలో మరి జూలై 3వ తారీఖు మనం అందరం కూడా మరి ప్రవేశించడం జరిగింది. మరి దేవుడు అనునిత్యము మరి ప్రతి ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వింటున్నారో ఈ సమయంలో మరి దేవుడు ఎన్నో ఇక్కట్ల నుంచి ఇబ్బందుల నుంచి మనందరినీ తప్పించడానికి ఒక గొప్ప శక్తిమంతుడైన దేవుడు. ఆయన మన మార్గంలన్నింటినీ సరళపరిచే దేవుడే ఉన్నాడు. మరి దేవుని యొక్క నామమును బట్టి సృష్టిలో ఆయనకు వెలుగై ఉన్నాడు. ప్రతి ఒక్క మాట ద్వారా ఆయన మనల్ని వెలిగింపజేసి మరి తేటభయముగా కనబడినట్లుగా దేవుడి స్వచ్ఛందమైన ఆ యొక్క మార్గాన్ని మనకు అర్పించేవాడుగా ఉన్నాడు. దేవుని మాటలు చాలా విలువైనవి. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 119వ కీర్తన 105వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగే ఉన్నది అనే మాట భక్తుడైన కీర్తనకారుడైన దావీదు నుండి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగే ఉన్నది అంటున్నాడు. మరి ఆ పాదములకు దీపం అంటే మరి దీపం అనేది పైన ఉంటుంది కానీ కింద ఉండదు. కానీ దేవుని యొక్క నామమును బట్టి ఆయన మాటలు చాలా విలువైనవి. ఈ లోక సంబంధమైన మాటల కంటే దేవుని మాటలు చాలా విలువైనవి. అవి మన భవిష్యత్తుకు కావలసిన బాటను ఇస్తుంది. రాబోయే సమస్యను పరిష్కరించుకోవడానికి మనం తీసుకున్న మార్గంలో మరి ఆ వెలుగు అనేది తేటమయం చేస్తుంది. కరెంట్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, కరెంట్ పోయిన తర్వాత ఆ చీకటి అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు. లేకపోతే వెలుగు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వెలుగు లేకపోతే ఎలా ఉంటుందని మనకు తెలుసు. కొంతమంది జీవితంలో మరి ఎటు తోచలేని పరిస్థితులు కలిగిన పరిస్థితులు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కాని స్థితిలో ఉన్న వారికి దేవుడు ఆయన నీ పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగై ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మార్గంలో చీకటిగా ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో మరి చాలామంది ఉన్నారు కదా. జీవితం అనే మార్గము మరి ప్రభు అంటారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. కాబట్టి ఈ దినమందు జీవితంలో ఎటు వెళ్ళాలో తోచలేని పరిస్థితుల్లో ఉన్నవారు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మీ యొక్క జీవితాల్లో ఆయన ఒక వెలుగుగాను, నీ మార్గమునకు నీ త్రోవలకు ఆయన వెలుగైనట్లుగా మీ జీవితంలో ఒక గొప్ప కార్యములతో నింపినట్లుగా ఈ జూలై 3వ తారీఖు దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాటలు మరి ఒక గొప్ప ఆశీర్వాదకరముగా మేలుకరముగా దేవుడు ఉంచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. స్తోత్రమునైనా నీ కొందనాలు స్తుతులు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో జూలై 3వ తారీఖు ప్రవేశించుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగు. నీ బోధ, నీ మాట, నీ ఆజ్ఞ అయా మరి వాటిని పాటించినప్పుడు మా జీవితానికి ఒక గొప్ప వెలుగుమయం. మనుషులు అనేక మంది త్రోవలు చూపించేవారు ఉన్నారు, కానీ మీరు చూపించే త్రోవ అది మాకు తేటగా కనబడేది. మా పాదములకు దీపము, మా పాదములు త్రొట్టిల్లుకున్నట్లుగా మమ్మల్ని కాపాడే దేవుడు అయినావు. అందుకు ఎక్కడికి గమ్యం అనే జీవితాన్ని మరి ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఈ ఉదయకాలంలో వారి పనుల్లోనూ, వారి మార్గాల్లో, వారి రాకపోకల్లో తండ్రి బిడ్డల యొక్క ఎడ్యుకేషన్ విషయంలోనూ, మరి ఆయా పనుల విషయంలోనూ, ఏ విషయంలో అయితే ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీవించి వారు ప్రార్థించుకుంటున్నారో వారు అవసరం ఎత్తించండి. నీ కృపా కార్యములతోనూ నీ సాక్షిగా ఉంచండి. నీ సమస్యను తప్పించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.